నిజంగా యామినికి నిజం చెప్పాల్సొచ్చిన రోజు నువ్వు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. మీ అత్తయ్య చనిపోయిందే, దాన్ని ఎలాగూ మార్చలేవు. కానీ యామినికి అమ్మలేని లోటు తీర్చగలిగితే ఆవిడ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. అమ్మ గురించి నిజం బయటపెట్టి అందరి ముందు తన వదిన నిజాయితీని నిరూపిస్తానని అత్తయ్యకి మాటిచ్చాను. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. ఆవిడ చనిపోయే ముందు ప్రశాంతంగా వెళ్ళిపోయారు దాత్రి. ఏ రీగ్రెట్స్ లేవు. సో నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోకుండా అందరితో కలిసి ఉండాలి. పద, కిందకెళ్దాం. అక్క నాన్న రోజూ నీ గురించి అడుగుతున్నారు. పద దాత్రి, పద పద. అలాగే అండి, రండి. మా కౌశికి, జగదాత్రి ఇవాళ కూడా కిందకు వచ్చినట్లేదు. లేదు బాబాయ్, తనని ఎలా అయినా కిందకు తీసుకొస్తానని కేదార్ వెళ్ళాడు. అయినా విడ్డూరం కాకపోతే రాగిని బతుకున్న రోజులో ఆ జగదాత్రిని తిడతానే ఉండాది. ఆమె చనిపోతే ఈ పిల్లెందుకు ఇంతలా బాధపడతా ఉండదో నాకైతే అర్థం కావడం లేదు. బాధపడినట్టు నటిస్తోందత్తయ్య. అమ్మో, దాని సంగతి నాకు తెలీదా? అత్తయ్య చనిపోయే రోజు కూడా దాన్ని తిట్టింది. అదే మనసులో శాపనార్థాలు పెట్టుకున్నట్టుంది. అందుకే మా అత్తయ్య చనిపోయారు. నిషి, తన సంతోషాన్ని చూసి ఎలాగూ ఓర్చుకోలేవు. కనీసం తన బాధని కూడా ఓర్చుకోలేకపోతున్నావా? నీలా ప్రేమించే వాళ్ళని కూడా ద్వేషించే గుణం కాదు జగదాత్రిది. తనని అంతలా ద్వేషించిన రాగిణిని కూడా జగదాత్రి ఏ రోజు తప్పు పట్టలేదు. అంత గొప్ప గుణం జగదాత్రిది. అయినా ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకులేండి నాన్న, ఆ విషయం వదిలేండి. జగదాత్రి, అక్కడే నిలబడిపోయారే, రండి. సరిగ్గా భోజనం కూడా చేయక ఎలా నీరసించిపోయావో చూడమ్మా. వైజయంతి, వెళ్ళి జగదాత్రికి టిఫిన్ పెట్టు. పర్లేదు మావయ్య, ఆకలిగా లేదు. ఏమీ తినకపోయినా ఆకలి కాకుండా ఎలా ఉంటుంది దాత్రి? పద, కొంచెం తిందుగాని. చెప్తుంది నీకే, వెళ్ళు. నా మొగుడొక్కడు చాలు నా పానాలు తీసేదానికి. రామ్మి, పెడతాను, బాగా మెక్కుదు గాని. ఆ? అదే తినడానికి రమ్మంటున్నానంతే. దాత్రి, పద. వెళ్ళమ్మా. రామ్మి. ఎవరో వస్తున్నట్టున్నారు. డీల్ ఫినిష్ చేయడానికి 10 crores కావాలి కదా, దానికోసం ల్యాండ్ కొనడానికి బయ్యర్ వస్తున్నాడు. నమస్కారం కౌశికి గారు. నమస్కారం అండి. ఇవాళ డాక్యుమెంట్స్ ఇచ్చి అడ్వాన్స్ తీసుకుంటానన్నారు. అవునండి, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. అలాగే. ప్లీజ్ రండి, కూర్చోండి. అక్కింత గొడవలో కూడా ల్యాండ్ అమ్మటం గురించి గుర్తు పెట్టుకుంటుంది అనుకోలేదు. టైం అయిపోతుంది, డీల్ అయిపోతుంది, CEO పదవి మందే అవుతుంది అనుకున్నా. మీ అక్క అంత ఈజీగా ఆ కుర్చీని ఎలా వదులుతుందనుకున్నావు యువరాజ్? చూద్దాం ఏమవుతుందో. బాబాయ్, ఇందులో కాచి, బూచి, మధు వాళ్ళందరూ సైన్ చేశారు. ఇక మనం మాత్రమే మిగిలాం. మీరు సైన్ చేయండి. అలాగేనమ్మా. వైజయంతి, నువ్వు కూడా సైన్ చేయి. నువ్వు కూడా వెళ్ళి సైన్ చేయి కేదార్. వెళ్ళు.
డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సింది ఇంట్లో ఉన్న అందరూ కాదు జగదాత్రి, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. నేను కూడా అందుకే కేదార్ని వెళ్ళి సైన్ చేయమని చెప్తున్నాను. ఏయ్, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? సైలెంట్గా ఉండు. ఇప్పుడిక్కడ మాట్లాడాల్సిన విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను నిషి. కేదార్ సైన్ చేయకపోతే రేపు మేము చెప్పింది నిజమని నిరూపణ అయితే అప్పుడు ఈ డాక్యుమెంట్ చెల్లదు. మరప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్తారు? ఎవరిని అవమానించాలని నేను అలా చెప్పట్లేదు వదినా. రేపందరి ముందు మీకు మాట రాకూడదని చెప్పాను. మా పరువు గురించి మేము పట్టించుకుంటాం, మీరు మీ గురించి చూసుకోండి, సరేనా? కౌశికి గారు, ఇక్కడ జరిగేది చూస్తుంటే ఆ అబ్బాయి కూడా మీ ఫ్యామిలీ మెంబర్ ఏమో అని అనుమానంగా ఉంది. ఇవాళ అతను సైన్ చేయకపోతే రేపు నాకు సమస్య అవుతుంది. కాబట్టి అతన్ని కూడా సైన్ చేయమని కొంచెం చెప్పండి. అతనికి ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని సైన్ చేయమంటున్నారు? వాళ్ళు ఏ ఆధారం లేక మా ఇంట్లో ఉంటున్న అనామకులు. వాళ్ళకి ఈ ప్రాపర్టీకి ఏ సంబంధమూ లేదు. కౌశికి గారు, వాళ్ళకి మీకు ఎటువంటి సంబంధం లేదని మీరు చెప్పండి. మీ మాట నేను నమ్ముతాను. అక్క, ఆయన అడుగుతున్నారు కదా, వాడికి ఇంటికి ఏ సంబంధం లేదని చెప్పు. ఈ అబ్బి గురించి మళ్ళా ఆలోచించొచ్చులే అమ్మి. ఇప్పుడు కమలాకర్ సంతకం పెట్టకపోతే ఈ భూమిని అమ్మలేమా? అమ్మలేరు పిన్ని. బాబాయ్ ఇంట్లోనే ఉన్నారు కదా, పిలిచి సైన్ చేయమంటే సరిపోతుంది. మరిది ఇంట్లో యాడుండాడు? పొద్దున్నే వెళ్ళిపోయి ఉండాడు గదో. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఏమో తెలీదు. నిన్న రాత్రి కూడా ఇంట్లోనే ఉండాడు. పడుకునే ముందు మాట్లాడినప్పుడు ఆ ఎటాక్ తర్వాత మనసేం బాగోలేదని చెప్పుండాడు. పొద్దున్నే లేచి చూస్తే మనిషి లేడు. సామాన్లు కూడా లేవు బా. ఎక్కడికైనా వెళ్ళారా? మన ఎవ్వరితో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు? ఏమో అమ్మి, సావుని చూసొచ్చినాడు గదో. కొన్ని దినాలు ఏడగన పోయి ఒంటరిగా ఉండాలనుకున్నాడో ఏమో. ఎవరికీ చెప్పకుండా ఒక్కరే ఎక్కడికి వెళ్ళరు పిన్ని. లేక కార్డ్స్తో ఏదైనా ఫ్లైట్ టికెట్ కొన్నారేమో. ఇప్పుడే కనుక్కుంటానక్క. కనుక్కో కేదార్. నువ్వాగబ్బే. పాపం మనిషి మనసు బాగోలేక ఒంటరిగా ఉండాలని పోతే ఏడికి పోయినాడో కనుక్కుంటానంటావు.